మరణానికే భయం వేసిన శివుడి కాలాంతక రూపం గురించి మీకు తెలుసా? రండి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు యమధర్మరాజు అంటే మృత్యుదేవుడు భక్త మార్కండేయుని ప్రాణాలను తీయడానికి వచ్చాడు. కాని మార్కండేయుడు మహాశివభక్తుడు. అతడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించసాగాడు. ఆ సమయంలో శివుడు ఉగ్రరూపాన్ని ధరించాడు. ఆ రూపమే కాలాంతక రూపం. ఇది సాధారణంగా మానవులకు గోచరించదు. ఈ రూపంలో శివుడు కళ్లలో మంటలు, శరీరమంతా కాలిన బూడిదతో కప్పబడి కాలిని పోలిన ఆకారంతో ప్రళయ తాండవం చేశాడు. ఆ రౌద్రశక్తిని భరించలేక యమధర్మరాజు భూమిపై పడిపోయాడు. ఆ క్షణంలో మరణానికే భయం వేసింది. అప్పటినుండి భక్త మార్కండేయుడు చనిపోలేదు. శివుడు అతనికి అమరత్వం ఇవ్వడం వల్ల చిరంజీవిగా మిగిలిపోయాడు. ఈ ఘటన తర్వాత బ్రహ్మ, విష్ణు, దేవతలు అందరూ శివుడిని ప్రార్థించారు. మహాదేవ, పరమేశ్వర, మరణం అనేది ఒక సత్యం మరియు అనివార్యం. దాన్ని తొలగిస్తే ప్రపంచం సంక్షోభంలో పడుతుంది అని అన్నారు. అప్పుడు శివుడు మాటిచ్చాడు, భక్తులు నన్ను స్మరించినంతకాలం మరణం వారికి భయపడుతుంది. కాని సమయానికి మరణం తప్పకుండా వస్తుంది. ఈ విధంగా ఇది సాధారణ పురాణ కథ కాదు, ఇది మరణానికే శివుడి బోధ. శివుడి కాలాంతక రూపం చూసి మరణానికే భయం వేసిన సంఘటన.